వెరీ గుడ్ మార్నింగ్, దిస్ ఇస్ శాలిని. వెల్కమ్ టు 60. ముందుగా టాప్ న్యూస్ చూద్దాం. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉద్యోగులకు ఎలాంటి అన్యాయం జరగలేదని ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇచ్చిన నియామక పత్రాలను తామే ఇచ్చినట్లు ప్రచారం చేసుకుని నిరుద్యోగులను మోసం చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం అని స్పష్టం చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు 2 లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇచ్చి భర్తీ చేయాలని కౌశిక్ రెడ్డి అసెంబ్లీలో డిమాండ్ చేశారు. హైదరాబాద్ ఆర్టీసీ బస్సుల్లో మెట్రో సీట్ల విధానాన్ని తీసుకొచ్చారు. ఫ్రీ బస్సు పథకంతో ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరిగిపోతుంది. బస్సు నిండా సీట్లు ఉంటే ఎక్కువ మంది ప్రయాణించడానికి వెసులుబాటు ఉండటం లేదని ఆర్టీసీ యాజమాన్యం భావించింది. దీంతో బస్సు మధ్యలో మెట్రో రైలు తీరులో సిట్టింగ్ ఏర్పాటు చేసింది. వరకట్న వేధింపులు భరించలేక వివాహిత ఆత్మహత్య చేసుకున్న ఘటన హైదరాబాద్ లో చోటు చేసుకుంది. గాజుల రామారంకి చెందిన అమరావతి అనే వివాహిత అత్తింటి వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకుంది. పెళ్లి సమయంలో 4 కోట్లు కట్నం తీసుకున్న అత్తింటి వారు వేధింపులు ఆపలేదు. దీంతో మనస్తాపానికి గురైన అమరావతి సూసైడ్ నోట్ రాసి ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. తనకు సంబంధించిన ల్యాండ్ని అమెరికాలో ఉన్న తన చెల్లికి ఇవ్వాలంటూ సూసైడ్ నోట్లో పేర్కొంది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. చంద్రుడిపై పరిశోధనల కోసం అమెరికా సైతం మరో రాకెట్ ను ప్రయోగించింది. అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా సహకారంతో ఇన్స్టిట్యూట్ మెషిన్స్ అనే ప్రైవేటు కంపెనీ చంద్రుడిపైకి ల్యాండ్ ను పంపించింది. కెన్నెడీ స్పేస్ సెంటర్ నుంచి గత అర్ధరాత్రి స్పేస్ ఎక్స్ కు చెందిన ఫాల్కన్ రాకెట్ ఈ ల్యాండర్ ను తీసుకుని నింగిలోకి దూసుకెళ్లింది. అన్ని అనుకున్నట్లు జరిగితే ల్యాండర్ ఈ నెల 22న జాబిలిపై దిగనుంది. ల్యాండర్ పొడవు 14 అడుగులు. చంద్రుడి దక్షిణ ధ్రువానికి 300 కిలోమీటర్ల దూరంలో దాన్ని ల్యాండ్ చేయాలని భావిస్తున్నట్లు ఇన్స్టిట్యూట్ మెషిన్స్ సహా వ్యవస్థాపకుడు సిఓ స్టీవ్ ఆల్టెమస్ వెల్లడించారు. ఆదివారం రోజుల పాటు పరిశోధనలు చేసి నిద్రాణ స్థితిలోకి వెళ్లిపోతుందని పేర్కొన్నారు. అమెరికాకు చెందిన ఆస్ట్రోబోటిక్ టెక్నాలజీ కంపెనీ గత నెలలో పెరిగ్రీన్ అనే ల్యాండర్ ను చంద్రుడిపైకి ప్రయోగించింది. అయితే ఇంధన లీకేజీ కారణంగా తొలి దశలోనే ఆ ప్రయోగం విఫలమైంది. ఇస్లామిక్ కంట్రీ కువైట్ లో సంచలనం చోటు చేసుకుంది. కువైట్ పార్లమెంటును ఆ దేశ పాలకుడు షేక్ మెషాల్ అల్ అహ్మద్ అల్ జబేర్ రద్దు చేశారు. తనను ఒక చట్టసభ సభ్యుడు అవమానించడంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. కువైట్ చట్టాల ప్రకారం దేశ పాలకుడిని అవమానించకూడదు. పాలకుడిపై చట్టసభ సభ్యుడు చేసిన వ్యాఖ్యలను తొలగించేందుకు సభ్యులు నిరాకరించడంతో బుధవారం కేబినెట్ పార్లమెంటుకు హాజరు కాలేదు. ఈ నేపథ్యంలో గురువారం పార్లమెంటును పాలకుడు రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. గతంలో 2016లోనూ ఇలాగే జరిగింది. అప్పుడు ముడి చమురులు ధరలు తగ్గడం, ఐసిస్ ప్రాలభ్యమంతా పెరగడంతో రాజ్యాంగ మేరకు పార్లమెంటును రద్దు చేశారు. అయితే ఈసారి దానికి భిన్నంగా ఆ దేశ పార్లమెంటు రద్దు కావడం అంతర్జాతీయంగా చర్చనీయాంశం అవుతుంది.